మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ 9వ సమావేశాలలో ఆదివారం పర్యావరణ మార్పుపై పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించి చర్చించారు. అనంతరం ముగింపు సమావేశంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ఈ రేవతి మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ 9వ సమావేశాలలో ఆదివారం పర్యావరణ మార్పుపై పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించి చర్చించారు. అనంతరం ముగింపు సమావేశంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ఈ రేవతి మాట్లాడుతూ, ఆర్థిక వృద్ధి మరియు సామాజిక చలనశీలతకు ప్రధాన మార్గం విద్య అయినందున నాణ్యమైన విద్యకై పరిశోధనలు విస్తృతంగా జరగాలన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కొంత మార్పులు జరుగుతున్నప్పటికీ నాణ్యత మరియు మార్పుకు అనుకూలమైన నైపుణ్యాల లేని స్పష్టంగా కనబడుతుందని అన్నారు. ప్రాథమిక స్థాయిలో సామాజిక దొంతరలు, అసమానతల కారణంగా ఎదురైన అనుభవాలు ఉన్నత విద్య మరియు ఉపాధి రంగాలలో వారి పరిపూర్ణ ఎదుగుదలకు అడ్డంకులుగా పరిణమిస్తున్నాయన్నారు. పేద మధ్యతరగతి మరియు గ్రామీణ జీవితాలలో విద్యా వ్యయం నానాటికి పెరుగుతున్న దృష్ట్యా ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమాజ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడే పరిష్కారాలతో పాటు నిష్ణాతులను సమాజానికి అందించగలమన్నారు. అనంతరం ఉత్తమ పరిశోధకులకు ప్రోత్సాహ బహుమతులు అందించారు. అనంతరం తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ పాలక మండలి భేటీలో కొత్తగా మహేంద్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు రాజు, సెస్ ఆచార్యులు డాక్టర్ సురేష్ రెడ్డికి స్థానం కల్పించారు. తదుపరి 10వ సమావేశాలు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫారిన్ డైరెక్టర్, ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్, ఎకనామిక్, అగ్రికల్చర్, మార్కెటింగ్, టెక్నాలజీ, ఇన్వేషన్ అంశాలపై నిర్వహించనున్నట్లు అధ్యక్షులు ఆచార్య కట్ట ముత్యం రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగ అధిపతి ఆచార్య కొప్పల అంజిరెడ్డి, సెక్రటరీ ఆచార్య వెంకటేశ్వరరావు, డాక్టర్ కెవి శశిధర్, డాక్టర్ జి పాండరయ్య, డాక్టర్ సైదులు, వివిధ విద్యాలయాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.